హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. టమాటో పచ్చడి ఎండతో పని లేకుండా సింపుల్‌గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. 2 కేజీల టమాటాలనైతే తీసుకొని శుభ్రంగా కడుక్కొని, వాటినైతే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాము. తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వాటినైతే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక తీసి, మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసి, టమాటాలో వాటర్ అంతా ఇంకిపోయిన వరకు టమాటా ముద్దలా అయ్యే వరకు వాటినైతే అలా టమాటా ముక్కలనైతే అలా ఉడకనివ్వాలి. ఈ టమాటా పచ్చడి ఇడ్లీలోకి, దోసల్లోకి, ఉప్మాలోకి, అన్నంలోకి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. అవి అలా ఉడికిపోయిన తర్వాత వాటినైతే మిక్సీ పట్టుకోవాలి. అన్నిటిని కొద్దిగా సాల్ట్ వేసుకొని, వాటిని అలా మిక్సీ పట్టాక ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి మళ్ళీ పోపు అయితే పెట్టుకోవాలి. అవన్నీ ఫ్రై చేశాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్‌ని అందులో వేసి అలా 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి ముద్దని. అలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పచ్చడి అయితే సూపర్‌గా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి. పచ్చడి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే. బాయ్ బాయ్.